హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే కుకింగ్ వీడియో అండి. అందుకంటే ముందు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఏంటంటే బంగాళదుంప మనకి పులిహార పోపు కూర కింద చేసుకుంటాం కదా, పులిహార పోపు వేసుకుని మనకి ముద్ద కూర కింద చేసుకుంటాం కదా. సో అది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను చూపిస్తాను. అందుకంటే ముందు బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి అందులోకి వేరుశెనగ గుళ్ళు, శనగపప్పు అన్ని మనకి పోపు సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని 2 నిమిషాలు గ్యాప్లో అవి కొంచెం వేగాలి కదా. వేరుశెనగ గుళ్ళు పచ్చిపోయేంత వరకు వేయించుకున్న తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్ని వేసి వేయించుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వేయించుకున్నాక చాలా సింపుల్ అండి. ఇది కూర చేసుకోవడం చాలా ఈజీ, టైం కూడా ఎక్కువేం పట్టదు, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఏంటంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అంతేనా. ఈ కూర మాకు తెలియదు అంటే నేనేం చెప్పలేను, కానీ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపించాలనుకుంటున్నాను అంతే. మన ఛానల్ మీకు నచ్చితే, వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత పోపు అంతా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత పోపులోకి ఎండుమిర్చి వేయడం మర్చిపోయాను. సో అన్ని వేసేసి బాగా దోరగా వేయించుకుందాము. ఉల్లిపాయ అయితే పచ్చివాసన పోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే రుచి బాగుంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసి ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. ఇది టేస్ట్ అయితే మన పులిహోర తింటే ఎలాంటి ఫ్లేవర్ అయితే టేస్ట్ వస్తుందో అలా ఉంటుంది అనమాట టేస్ట్. సో ఇదంతా బాగా వేగిపోవాలి. కర్రీ అంతా బాగా వేగిన తర్వాత మనకి ఈలోపు మీరు బంగాళదుంప ముక్కలు ఉడికించి పెట్టుకోవచ్చు పక్కన. అంటే సైజు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలని దానికి నేను ముందు చూపించాను. ఇదంతా వేగడానికి కొంచెం 5 to 10 నిమిషాలు టైం పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కదా, మరి ఉల్లిపాయ పచ్చివాసన పోయి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ రావాలి కదా. సో ఇప్పుడైతే ఈ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో వేసేసుకుందాం. చూడండి, మరి స్మాష్ అయిపోయేంతగా, అంటే మనకి మెత్తగా ఇలా నొక్కితే ముద్ద కింద అయిపోవాలన్నమాట బంగాళదుంప, అంత బాగా ఉడికిపోవాలి. అంటే మీకు కుక్కర్లో పెట్టుకున్నారనుకోండి, ఒక 2-3 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటన్నింటిని ఇలా ముద్దలా చేసేసుకోవాలి. స్మాష్ చేసుకోండి, శుభ్రంగా పేస్ట్ లాగా స్మాష్ చేసుకోండి. మాకు అంత మరీ ముద్దగా వద్దనుకుంటే కచ్చాపచ్చాగా అయినా కొంచెం అవి దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఆ మెత్తగా చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా, ఆ బంగాళదుంప పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. పోపు అంతా మనకి పర్ఫెక్ట్ గా వేగిపోయింది కదా. ఇప్పుడు అదంతా ఇందులోకి వేసేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇక్కడ కొంచెం అంటే మనం తినే కారాన్ని బట్టి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని యాడ్ చేసుకుని కలుపుకోండి. తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత 1-2 సార్లు బాగా కలుపుకోండి. ఎందుకంటే ఆ పోపు అంతా ఆ ముక్కలు మనం మెత్తగా స్మాష్ చేసేసాం కదా, ఆ ముద్ద అంతా కూడా పోపుకి పట్టాలి. పడితేనే టేస్ట్ అంతా బాగుంటుంది అన్నమాట, లేదంటే ముక్కలు చప్పగా తగులుతూ ఉంటాయి. సో ఇలా బాగా 1-2 సార్లు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పొయ్యి మీద మనకి ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే దగ్గర పడిపోతుంది. సో దగ్గర పడిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి చపాతీల్లోకి కానీ, పూరీల్లోకి కానీ, అన్నంలోకి కానీ, టిఫిన్స్లోకి కానీ అన్నింటిలోకి బాగుంటుందండి కర్రీ. చాలా సింపుల్ గా అయిపోతుంది, పెద్ద శ్రమ ఏమి ఉండదు. చూపించినంత సేపు కూడా ఉండదండి కర్రీ చేసుకోవడం. బ్యాచిలర్స్ కాదు, కుకింగ్ బిగినర్స్ కాదు, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. సో ఫైనల్ అయిపోయింది కదా. ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోండి. నిమ్మరసాన్ని కొంచెం పిండుకుంటే, ఒక నిమ్మకాయ 2 నిమ్మకాయలు అయితే సరిపోతుంది. అంటే మీరు పులుపు తినేదాన్ని బట్టి నిమ్మకాయ పిండుకుంటే సూపర్ టేస్ట్, ఇంకా హైలైట్ అయిపోతుంది అన్నమాట టేస్ట్, అండ్ ఇంకా చాలా బాగుంటుంది రుచి. సో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో కూడా వండుకుని టేస్ట్ ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అందులో ఆల్ అనే నోటిఫికేషన్ మీరు ఓకే చేసుకుంటే మాత్రమే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈజీగా మీ మొబైల్లోకి ముందుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.